ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఎవరు సీరియస్గా తీసుకోకండి. ఇది ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఏ ఫ్యాన్ ని ఎవరిని హర్ట్ చేయాలని కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అందరూ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరురా. సబ్స్క్రైబ్ చేసుకున్న గంట కొడతలేరురా. అన్న ఇక్కడ వీడు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నా. ఎవర్రా వాడు? ఏం మాట్లాడుతున్నారా మైదాపిండి? ఎవర్రా వాడు? ఎవడు? లైటర్ ఇరా. అరే నాన్ సబ్స్క్రైబర్, నాకు నా సబ్స్క్రైబర్స్ అంటే చాలా ఇష్టం రా. వీళ్ళు నా ఫిజికల్ గ్రోతింగ్ రా. పెరుగుతున్న కొద్దీ నాకు ఒక్క విషయం అర్థమైందిరా. మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గంట కొట్టకుండా చాలా మంది వెళ్ళిపోతున్నారు రా. రే, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పురా. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా పోవడం తప్పురా. సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్ కొడతాను, నాకు మాటివిరా. ప్రామిస్ రా. సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్ కొడతా నీకోసం. చల్ మింగే. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ క్లాత్స్ ఇక్కడ ఉంటాయి. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ ఉంటాయి. ఈ సీన్ లో అర్జున్ ఇవన్నీ కింద పడేస్తాడు. ఇది ఓకే, ఎందుకంటే కెమెరాకి అడ్డంగా ఉంటుంది. ఓకే, బట్ ఇవేం చేసాయని ఇవేంది కింద పడేస్తుండు? ఈ సీన్ లో అర్జున్ ఎంట్రీ అయిందేమో ఈ డోర్ నుండి, మళ్ళీ అది ఎగ్జిట్ అయిందేమో ఈ డోర్ నుండి. అయినా ఇంట్రోర్ లేనప్పుడు బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే అయిపోయేది కదా, మళ్ళీ కిచెన్ లోకి తీసుకొచ్చినట్టు. అయినా ఇలాంటి పీక్ సిచ్యువేషన్ లో అంటే ఎవరైనా ఇదే చేస్తారు. అది తప్పే కాదు. తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది దజ్జగా డీసెంట్ గా ఈ సెల్ లో ఆడబడితే చూసేయచ్చా. అయినా అర్జున్ ఇలా సెమీ న్యూడ్ గానే వెళ్ళిపోతాడు ఈ కాక ముందు. మళ్ళీ లోపట ఈ యాంటీ పరిస్థితి ఏందో మళ్ళీ. It was at this moment that he knew he fucked up. His name is John. తవిడిది విడే. మళ్ళీ ఇదే సీన్ లో అర్జున్ గ్లాసెస్ వేసుకొని వస్తాడు. మళ్ళీ అదే వెళ్ళేటప్పుడు ఈ గ్లాసెస్ ఏ ఉండవు. అదే మళ్ళీ పాకెట్ లో ఉన్నాయేమో అని పాకెట్ లో చూసుకుంటే పాకెట్స్ కూడా లేవు. మళ్ళీ అదే నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే గ్లాసెస్ వచ్చేస్తాయి. ఎలా? ఈ సీన్ లో అర్జున్ వాళ్ళ జూనియర్స్ కి వార్నింగ్ ఇస్తాడు. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. అదే ఇక్కడ వెనకాల బ్లాక్ బోర్డ్ మీద చూసుకుంటే 1 October 2013 సాటర్డే అని ఉంటది. అదే మనం 2013 క్యాలెండర్ లో చూసుకుంటే ట్యూస్డే అని ఉంటది. ఈ సీన్ లో సెటిస్కోప్ ఇలా ఉంటది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇలా ఉంటది. ఈ సీన్ లో అర్జున్ ప్రీతి కిస్ ఇచ్చినప్పుడు ఎవరు చూడలేరు అని చెప్తాడు. ఫస్ట్ చూడలేదు. పో, అంతాక్షరి ఆడుకోపో. అదే మళ్ళీ మనం క్లోజ్ యాంగిల్ లో చూసుకుంటే ఇక్కడ వీళ్ళందరూ ఇటే చూస్తారు అండ్ వీళ్ళు కూడా ఇటే చూస్తారు. సో అందరు చూసినట్టే కదా కాక. ఈ సీన్ లో అర్జున్ అమిత్ ని కొట్టడానికి బేస్బాల్ బ్యాట్ తీసుకుంటాడు. కానీ అదే మళ్ళీ సెకండ్ సీన్ లో చూసుకుంటే ఈ బేస్బాల్ బ్యాట్ ఏమో ఇలా పక్కన పడేస్తాడు. పక్కన పడేయడానికి అయితే ఎందుకు కొన్నట్టు కాకను అసలు. ఎలా ఉంది వీడియో? బాగుంది. ఎంటర్టైన్ గా ఉందా? గుడ్ గుడ్ గుడ్. సబ్స్క్రైబ్ చేసుకున్నావా ఛానల్ని? ఓకే. లైక్ కొట్టి షేర్ చేసావా? గుడ్ గుడ్ గుడ్. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ సీన్ లో అర్జున్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ మిషన్ లో డేట్ చూసుకుంటే 20 March 2013 అని చూపిస్తుంది. అదే మళ్ళీ నెక్స్ట్ సీన్ లో అర్జున్ కాలేజ్ లైఫ్ లో బ్లాక్ బోర్డ్ మీద డేట్ చూసుకుంటే 1 October 2013 అని చూపిస్తుంది. అసలు ఇది పాస్టా ఫ్యూచరా? కాలేజ్ చదివి డాక్టర్ అయ్యాడా లేక డాక్టర్ అయి కాలేజ్ చదివాడా? మీకు తెలుసు కామెంట్ చేయండి. ఈ సీన్లో అమిత్ ఇలా మంచి బాక్సర్ పొజిషన్లో రెడీగా ఉంటాడు ఫైట్ చేయడానికి. కానీ అదే అర్జున్ వచ్చేసి జస్ట్ కోడి పట్టినట్టు పట్టుకుంటాడు. మళ్ళీ ఇదే సీన్లో వీళ్ళందరూ ఇంతలా ఫైట్ చేసుకుంటే వీడేమో ఇక్కడేమో చేస్తుండు ఇలా. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ సీన్ లో అర్జున్ హ్యాండ్ కి దెబ్బ తగులుతుంది. అదే మళ్ళీ సెకండ్ సీన్ లో చూసుకుంటే ఇక్కడ ఎటువంటి దెబ్బ ఉండదు. 1 seconds లో దెబ్బని మాయమైపోయింది. ఈ సీన్ లో వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి ఇలా వెళ్తారు. మళ్ళీ అదే సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మళ్ళీ వెళ్తారు. మళ్ళీ అదే థర్డ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తారు. ఎన్నిసార్లు తిరుగుతారు మీరు? డైరెక్టర్ కి ఏ జోడి దొరకలేదేమో. ఈ సీన్ లో అర్జున్ ప్రీతి ప్లేస్ చేంజ్ చేస్తాడు. క్లాస్ రూమ్ లో చేంజ్ చేసిన 5 minutes కే ప్రీతిని తీసుకెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు చేంజ్ ఎందుకు చేసినావు కాక ప్లేస్ ని? ఈ సీన్ లో అర్జున్ ఈ బ్లాంక్ బుక్ ని చూసి ప్రీతిని తీసుకెళ్తాడు. అంతాను ఈ బ్లాంక్ బుక్ లో అర్జున్ కి ఏం కనిపించిందో. మళ్ళీ నెక్స్ట్ సీన్ లో కూడా ఈ బ్లాంక్ బుక్ ని చూసే తీసుకెళ్తాడు. ఆయన టెక్స్ట్ బుక్సే లేవా అసలు ప్రీతి దగ్గర?
ఈ సీన్ లో అర్జున్ ప్రీతి హ్యాండ్ మీద పెయింట్ వేస్తాడు. అదే మనం స్లో మోషన్ లో చూసుకుంటే ప్రీతి హ్యాండ్ మీద ఫస్ట్ నుంచే పెయింట్ ఉంటుంది. ఈ సీన్ లో అర్జున్ హ్యాండ్స్ కి కలర్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ ఎటువంటి కలర్ ఉండదు. ఈ సీన్ లో అర్జున్ అమిత్ ని కొడుతున్నప్పుడు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు బౌన్సర్స్ లాగా ఉన్నారు. అయినా వీళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఏమిరా ప్రయోజనం మీ వల్ల ఈ ఫ్రెండ్ కి? ఈ సీన్ లో ఇక్కడ డాగ్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ ఏ డాగు ఉండదు. ఈ సీన్ లో అర్జున్ ఈ యాంటీని చేస్తాడు. ఆంటీ చూసుకుంటే ఇలా ఉంది. అర్జున్ చూసుకుంటే ఇలా ఫిట్ గా ఉన్నా గానీ ఈ యాంటీని మాత్రం పట్టుకోలేకపోయాడు. ప్రీతిని ఒక సిస్టర్ లా చూసుకోమన్నాడు వాళ్ళ డాడీ. కానీ మన అర్జున్ ఏమో కొంచెం బాగా డీప్ గానే చూసుకుంటున్నాడు. ఈ సీన్ లో అర్జున్ ప్రీతి ఇంట్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడే వీళ్ళ తమ్ముడు బయటికి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు మేడ మీద కిస్ చేసుకున్నాడు. వీళ్ళకి ఎలా తెలుసు? ఇదేనా ప్రీతి వాళ్ళ టెర్రస్ మీద ఏం పని రా నీకు? ఏయ్ ఇటు రారా నువ్వు, అటు చూస్తున్నాయంట్రా. అండ్ వీడికి ఎలా తెలుసు వీళ్ళు కిస్ చేసుకున్నారని చెప్పి? వీడి ఇంట్లోనే లేడు కదా. ఈ సీన్ లో ఇక్కడ ఎటువంటి పిల్లో ఉండదు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే సడన్లీ ఇక్కడ పిల్లో వచ్చేస్తుంది. ఈ సీన్ లో అర్జున్ ఈ మొత్తం ఫుల్ బాటిల్ ముందు తాగాలని ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ ఇన్ని గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నాడు? ఈ సీన్ లో వీళ్ళు మందు తాగేటప్పుడు బాటిల్లో మందు ఇక్కడ వరకు ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది. 1 సెకండ్ లో ఇంతగానో తాగేసిర్రా, ఓ గ్రేట్. ఈ సీన్ లో మేడం షూట్ లో బిజీగా ఉంది అని చెప్తాడు. మేడం షాట్ లో బిజీ ఉన్నారు, 5 నిమిషాలు వస్తాను. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే హీరోయిన్ అర్జున్నే చూస్తూ ఉంది. మరి షూట్లో ఎక్కడ బిజీగా ఉన్నట్టు? మళ్ళీ ఇదే సీన్ లో ఈ టేబుల్ మీద క్లాత్ ఇలా ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇలా కరెక్ట్ గా పెట్టి ఉంటుంది. ఈ సీన్ లో శివ అర్జున్ పిలుస్తాడు. జియా నా ఫ్రెండ్. కానీ అర్జున్ శివానే చూస్తాడు. ఇంత పక్కన ఉన్న కమల్ని మాత్రం చూడాడు. హౌ? అదే నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే కమల్ని గుర్తుపట్టేస్తాడు. ఏ శివ కూర్చోరా. అర్జుడు ఏ కమల్ అర్జున్ ఎట్లున్నారా? పైన రా. ఈ సీన్ లో అర్జున్ శివతోని ఇలా చెప్తాడు. రే శివ, ఏంద్రా ఏమైనా బట్టలు ఇస్త్రీ చేస్తుంది? జియా శర్మ. కానీ అదే నెక్స్ట్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈమె వేసుకుంటది వైట్ షర్ట్. సో ఈమె షర్ట్ ఈమెను యాడ్ చేసి వేసుకున్నది. ఈ సీన్ లో ఈమె అర్జున్ ఎమర్జెన్సీ అని చెప్పి హాస్పిటల్ కి పిలుస్తుంది. సర్జరీ చేసే పరిస్థితుల్లో ఎందుకు పెట్టే ఫాలో బేసిక్స్. వెంటిలేటర్ మీద పెట్టండి పేషెంట్, నేను వస్తా. అదే మళ్ళీ సీన్ ఎండింగ్ లో చూసుకుంటే అర్జున్ పడిపోయినా గానీ హెల్ప్ చేయకుండా బయటికి వెళ్తారు. సో ఇదంతా వెల్ ప్లాన్డ్. మళ్ళీ ఇక్కడ ఏం తెలియనట్టు డైలాగ్. దుర్గా, ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? సిటిజన్ హాస్పిటల్ పరువు సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేలా చూస్తా. ఈ సీన్ లో అర్జున్ డ్రగ్స్ తీసుకునేటప్పుడు 5 లైన్స్ ఉంటాయి. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే 3 లైన్స్ ఉంటాయి. మళ్ళీ మనం థర్డ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మళ్ళీ 3 లైన్స్ ఉంటాయి. మళ్ళీ అదే సీన్ ఎండింగ్ లో చూసుకుంటే మళ్ళీ 5 లైన్స్ ఉంటాయి. హౌ డ్యూడ్, ఒక్క క్లిప్ ఎన్నిసార్లు రిపీటెడ్ గా చూపించారు. ఆడియన్స్ ని చూదేద్దాం అనుకున్నాడు. ఈ సీన్ లో కాక ఈ బాటిల్స్ అని కొనుక్కుంటాడు. ఎవడైనా పాతింప సామోడు ఇలా ఇన్షర్ట్ బెల్ట్ వేసుకొని వస్తాడా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో అర్జున్ ప్రీతికి లిప్ కిస్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఏదో పూర్ణ జన్మ ప్రీతి లిప్స్ కి వాళ్ళ ఫాదర్ కి ఏదో సంబంధం ఉన్నట్టు.